హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది. సంక్రాంతి కానుకగా రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రైతులకు సంక్రాంతి కానుకనైతే కనుక ప్రకటించడం అయితే జరిగింది. సో సంక్రాంతి కానుకగా రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఒకేసారి విడుదలైతే చేయడం జరుగుతుంది. ఇక మొదటగా చూసుకుంటే రైతులకు సంబంధించి పట్టాదారు పాస పుస్తకాలను అయితే పంపిణీ అయితే చేస్తున్నారన్నమాట. సో ఏపీలోని రైతులకైతే కనుక ఈ యొక్క కొత్త పట్టాదారు పాస పుస్తకాలను అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. సో రీసర్వే కంప్లీట్ అయినటువంటి గ్రామాల్లో అయితే కనుక ఈ పట్టాలను అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. మొత్తంగా 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ అయితే వెల్లడించారు. సో ప్రభుత్వ రాజముద్రతో అంటే కొత్తగా రాజముద్రతో అయితే కనుక ప్రింట్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా తప్పులుంటే వెంటనే సవరణలకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ ప్రక్రియ అయితే కనుక స్టార్ట్ అయితే అయ్యింది. జనవరి 9వ తేదీ వరకు సో ఎక్కడెక్కడ రీసర్వే కంప్లీట్ అయిందో అక్కడ ఈ యొక్క గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసి మీ లోకల్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అయితే కనుక ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక రెండో అప్డేట్ చూసుకుంటే రైతులకు ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో ఈ రెండు పథకాల ద్వారా 6,000 రూపాయలు అనేది ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారు. ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి మనకు 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 విడుదల చేస్తుంది. సో సంవత్సరానికి 3 విడతల్లో ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడెప్పుడు డబ్బులు జమ చేస్తారంటే మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, ఇక జనవరి నెలలో మనకు సంక్రాంతి కానుకగా అయితే కనుక దీన్ని విడుదల చేస్తారనమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తంగా 7,000, 7,000, 6,000 సో మొత్తంగా 20,000 అనేది సంవత్సరానికి విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు రైతుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే విడుదలైతే చేయనున్నారు. సో గత ఇన్స్టాల్మెంట్లో ఎవరెవరు రైతులు ఈ పథకానికి సంబంధించి అర్హులై ఉన్నారో, ఎవరెవరికి డబ్బులు జమ అయ్యాయో వాళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుంది. ఇంకోటి కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది. అంటే కౌలు రైతులకు ఓన్లీ 14,000 రూపాయలు మాత్రమే అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ రెండు పథకాలకు సంబంధించి మీరు అర్హులై ఉన్నట్లయితే తప్పకుండా మీకు 20,000 రూపాయలు అనేది అయితే వారి బ్యాంక్ ఖాతాలకి జమ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక ఈ పథకాలకు ఈకేవైసీ అనేది అయితే చేసుకొని ఉండాలన్నమాట. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లు కూడా ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకొని ఉండాలి. సో ఎన్పిసిఐ అంటే బ్యాంకుకు వెళ్ళేసి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ చేసుకోవడం అనమాట. సో ఆధార్ త్రూ పేమెంట్స్ అనేది చేస్తారు కాబట్టి సో మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లకి, అంటే మీ దగ్గర 2-3 అకౌంట్లు ఉండొచ్చు, అందులో ఏ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనేది లింక్ అయి ఉందో సో దానికి డైరెక్ట్గా డబ్బులు అయితే జమ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు. మొత్తంగా ఒకే రోజు రెండు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి సంక్రాంతి కానుక అంటే సంక్రాంతి ముందుగానే ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.